హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం 5వ తరగతిలోని మొదటి అధ్యాయం మొక్కల ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఇందులో మనం మొక్కలు ఎలా పుడతాయో, ఎలా పెరుగుతాయో, మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుంటాం. ఒక చందు అనే బాలుడి కథ ద్వారా మనం ఈ పాఠం నేర్చుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం. ఒక రోజు ఉదయం చందు తన తోటలో ఆడుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఒక మెరిసే చిన్న మొలక కనిపించింది. ఆశ్చర్యపోయిన చందు అడిగాడు, నీవెవరు? అప్పుడు మొలక మాట్లాడింది, నేను మాంత్రిక మొక్కను. మొక్కల గురించి నేర్పుతాను అంది మొక్క. నిజంగా? అన్నాడు చందు. అవును, నన్ను ఫాలో అవ్వు అంది మొక్క. మాంత్రిక మొక్క చందును ఒక చిన్న తోటకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అప్పుడు మొక్క చెప్పింది, చూడు చందు, మొక్కకి 5 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. 1. వేర్లు, రూట్స్. ఇవి నేలలో మొక్కను బలంగా పట్టిపెట్టుకుంటాయి, నీళ్లు మరియు పోషకాల్ని తీసుకుంటాయి. 2. టెండి, స్టెమ్. ఇది మొక్కను నిలబెడుతుంది మరియు నీరు, పోషకాలు పైనకు ఎక్కేట్టు చేస్తుంది. 3. ఆకులు, లీవ్స్. ఇవి మొక్కకు ఆహారం తయారు చేస్తాయి. 4. పూలు, ఫ్లవర్స్. ఇవి విత్తనాలు ఏర్పడటానికి సహాయపడతాయి. 5. పండ్లు, ఫ్రూట్స్. ఇవి విత్తనాలను కలిగి ఉంటాయి. వెరీ గుడ్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు మొక్కల శరీర భాగాలు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మొక్కలు ఎలా పెరుగుతాయి అనే విషయాన్ని చందు కథ ద్వారా తెలుసుకుందాం. తోటలో మాంత్రిక మొక్క చందుకి ఒక చిన్న విత్తనం చూపించింది. అది మట్టిలో వేసి నీళ్లు పోసింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడు చందు అంది మొక్క. విత్తనం మట్టిలో ఉంటే నీళ్లు, గాలి, సూర్యకాంతి వల్ల మొలకగా మారుతుంది. ఆ మొలక పెరిగి పెద్ద మొక్క అవుతుంది. కొన్ని రోజుల్లో చిన్న మొలక పెద్ద మొక్కగా మారింది. ఆకులు వచ్చాయి, తర్వాత పూలు, చివరికి పండు కూడా వచ్చింది. హాయ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం మొక్కల శరీర భాగాలు, వాటి పెరుగుదల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మొక్కలు మనకి ఏమి ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మొక్కలు మన జీవితంలో ఎంత ముఖ్యమో చూద్దాం. మాంత్రిక మొక్క చందును ఒక పెద్ద వృక్షవాటిక, గార్డెన్ కి తీసుకెళ్ళింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. మొక్క చెప్పింది, చూడు చందు, మొక్కలు మనకు ఎన్నో ఉపయోగాలు చేస్తాయి. మనకు ఆహారం, పండ్లు, కూరగాయలు ఇస్తాయి. మనకు ఆక్సిజన్ ఇస్తాయి, మనం ఊపిరి పీల్చడానికి ఇది అవసరం. ఔషధ మొక్కలు మన ఆరోగ్యానికి మంచివి. చెట్లు నీడ ఇస్తాయి, వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. మనం ఉపయోగించేవి అన్ని చెట్ల ద్వారానే వస్తాయి. ఉదాహరణకు కాగితాలు. చందు ఆశ్చర్యంతో అన్నాడు, అమ్మో, మొక్కలు లేకపోతే మనం బతకలేమేమో. మాంత్రిక మొక్క నవ్వుతూ అంది, ఖచ్చితంగా, అందుకే మనం మొక్కలను ప్రేమించాలి, వాటిని నాటి పెంచాలి. హాయ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మొక్కలు మనకు ఎంత ఉపయోగకరమో చూసాం. ఇప్పుడు మనం ఒక మంచి పాఠం నేర్చుకోబోతున్నాం. మనం మొక్కలను ఎలా రక్షించాలి? చందు తోటలో తిరుగుతూ చూస్తున్నాడు. కొన్ని మొక్కలు ఎండిపోయి ఉన్నాయి, కొన్ని మొక్కల దగ్గర చెత్త ఉంది. ఈ మొక్కలు కాస్త నీరసంగా ఉన్నాయి అని అన్నాడు చందు. చూడు చందు, మొక్కలను రక్షించడం మన బాధ్యత. వాటికి నీళ్లు పోయాలి, శుభ్రంగా ఉంచాలి, చెట్లు నరికకుండా అడ్డుకోవాలి. చందు వెంటనే నీళ్లు పోశాడు, చెత్త తొలగించాడు, విత్తనాలు నాటాడు. మొక్క ముచ్చట పడింది. సబాష్ చందు, నీవే నిజమైన ప్రకృతి రక్షకుడివి. చందు చిరునవ్వుతో అన్నాడు. ఇకనుంచి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని కాపాడాలి. చూశారా పిల్లలు, మనం మొక్కల్ని ప్రేమిస్తే అవి మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతాయి. మనం అన్నీ నేర్చుకున్నాం: మొక్కల శరీర భాగాలు, పెరుగుదల, ఉపయోగాలు, రక్షణ. రేపు 5వ తరగతిలో 2వ చాప్టర్ నేర్చుకుందాం.